నిర్గమకాండం 12వ అధ్యాయం 12:2 చూడండి. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లనైనా తీసుకొని. అవును, ఇక్కడ ఈ అధ్యాయం వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో ఈ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క బలి చూపిస్తుంది. ఇక్కడ ప్రతి కుటుంబం వారి కుటుంబము కొరకు ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ, అవును, అక్కడ అందరి చేతులు దాని మీద పెట్టాలి. దేని మీద? పశువు మీద. మన ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి, ఆ పశువును కట్టేస్తారు. ఆ పశువును కట్టేసి అందరి చేతులు దాని మీద పెడతారు. అంటే అందరి పాపాలు ఆ గొర్రెపిల్ల మోసింది. ఆ గొర్రెపిల్లకి ఏం తెలియదు, నిర్దోషి ఆ గొర్రెపిల్ల, ఏ పాపం తెలియదు, ఏ కపటం తెలియదు. కానీ పాపి, కపటము, ద్వేషంతో నిండిన మానవుడు దాని మీద పెట్టారు. దేని మీద? అందరి చేతులు మోపగా ఆ గొర్రెపిల్ల వధించబడింది, రక్తము కార్చబడింది. అంతటి తవ్వలేదు. ఆ రక్తాన్ని తిరిగి వీళ్ళ మీద, యేసు రక్తానికి గుర్తు అది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని, అది పస్కా అన్నారు దాన్ని. అంటే ఆ దినాన 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తము ద్వారా వెలుపలికి, మనమైతే యేసయ్య రక్తం ద్వారా పాపము నుండి, శాపము నుండి విడుదల. కాబట్టి మనం దేవుడు చేసిన విమోచన, దేవుడు చేసిన యజ్ఞం, దేవుడు మనకు అనుగ్రహించిన పాప శాపముల నుండి విడుదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం అదేగా చేస్తాం. ప్రభు యొక్క శరీరమునకు, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ ఆరాధనలో మనందరం కూడుకుంటున్నాం. కాబట్టి ఆదివారం మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇంటి దగ్గర ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నా కోసం నువ్వు బలి అయ్యావు, నా పాప శాపములను నువ్వు తీసుకున్నావు. ఏ రీతిగా ఆ గొర్రెపిల్ల, మేకపిల్ల పాపముల నిమిత్తం అది యజ్ఞమైందో, మా అందరి పాపాల నిమిత్తం నువ్వు యజ్ఞమయ్యావు. వింటున్నారా? అవును. రక్తము చిందించకుండా పాపానికి యేసు రక్తం ప్రతి పాపముల నుండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి వెళ్ళడానికి ముందు ఆయన అంటాడు, నా రక్తం, ఇది నా రక్తం, శిష్యులతో పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడు నిబంధన రక్తం. నిబంధన రక్తం నిజమే కదా? యేసుక్రీస్తు మరణించకపోతే, మన స్థానాన్ని తీసుకోకపోతే మనకి ఈ స్థితి ఉండేదా? అందుకే మనం విమోచన సమయం ఇది. ప్రభా, నన్ను విమోచించావు ప్రభా. పాపము నుండి, నిత్య నరకము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతిదినం. ఇవన్నీ ఏంటో తెలుసా? మీరు చేయాల్సిన పనులు. మీ సౌందర్యం, మీ బలం, మీ శక్తి, మీ ప్రభావం అధికం అవ్వాలి. ఈ పనులు మీరు చేయాలి. రోజు మీరు ఆయన యొక్క శిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మీ కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి.